కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం ఇది మహాకవి చూసిన గ్రామీణ చిత్రం. కానీ ఎస్సీజెడ్ భూతం ఈ చిత్రాన్ని గుట్టుచప్పుడు కాకుండా మింగేస్తోంది. కుల వృత్తుల మీద ఆధారపడిన కష్టజీవుల బతుకులను ఛిద్రం చేస్తోంది. విశాఖ జిల్లా మాకవరపాలెంలో ఏర్పాటవుతున్న అల్యూమినా రిఫైనరీ పుణ్యమాని కుల వృత్తులు కనుమరుగవుతున్నాయి. రైతులపై ఆధారపడిన వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, చాకలి వంటి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏటా పొలాల సాగు ప్రారంభమయ్యేసరికి కుల వృత్తుల వారికి చేతినిండా పని దొరికేది. రైతులకు కొత్త నాగలి కట్టడం, కొడవలికి కోర్లు తీయటం వంటి పనుల్లో తీరిక లేకుండా ఉండేవారు. రైతులిచ్చిన దాంతోనే ఏడాదంతా జరుగుబాటయ్యేది. కాని ఎస్సీజెడ్ రక్కసి పచ్చని వ్యవసాయ భూముల్ని మింగేస్తుంటే రైతులే దిక్కుతోచక సర్కారుకు దాసోహమనాల్సిన పరిస్థితి. ఇక వారిని నమ్ముకున్న తమనెవరాదుకుంటారని కులవృత్తుల వారు ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కుటుంబంలో నాకు 2 ఆడపిల్లలు, నేను ఒక్కడనే తెచ్చి వాళ్ళు పోషించాలి. అలాంటప్పుడు రైతు వారు అంతా పోతే నేను ఎలాగా బతకాలో, ఎలా తెచ్చి పోషించాలని నాలాగా 10 మంది ఉన్నారండి మా ఊళ్ళో. వాళ్ళు కూడా అదే రకంగా ఆలోచిస్తున్నారు. రైతు వారు పోయింది, మన మాట ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఈ శాఖలు ఉన్నారండి, మంగళ ఉన్నారు, వడ్రంగులు. మేము వడ్రంగులు అండి. వాళ్ళ దగ్గర పని చేసుకొని మేము ఇప్పుడు వరకు పట్టు పోషించుకుంటూ ఉండేవాడు. మరి ఇప్పుడు వాళ్ళదే పోయేటప్పుడు మా పరిస్థితి ఏంటని మేము అడుగుతున్నాం. మేము ఉండి సొంత భూములని ఏమి లేవు మాకు. ఏదో రోడ్డు చిన్న బాగా వేసుకుంటూ రైతుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. అవన్నీ తీసేయాలంటున్నారు. తీసేయాలని చెప్పి తీసేయమంటున్నారు. కానీ ఏదో భూములు ఉన్న వాళ్ళకి, ఎకరం ఉన్న వాళ్ళకి, అరెకరం ఉన్న వాళ్ళకి 1,00,000-2 లక్షలు అని చెప్పి వేసేస్తున్నారు. మాలాంటి వాళ్ళకి ఇంకా అలాంటి ఆధారం ఏమీ లేదు. ఇంకా అలా తీసేయంటే ఇక్కడ కాకుండా ఎక్కడికైనా పోయి, లేకుంటే 2-3 పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా అలా చల్లాచెదిరిపోయి అయిపోయే పరిస్థితి ఉంది తప్ప వాళ్ళు మరొక దగ్గరికి వెళ్ళి స్థిరపడే పరిస్థితి ఏం లేదండి. ఇక మాకు ఏమైనా భూముల మీద పంటలు అవి లేవు. మేము నిశ్శబ్దంగా ఉన్నాం. ఇంకా ఈ పనులు ఏమి లేక నిశ్శబ్దంగా ఉన్నామండి. ఈ లోపల ఫ్యాక్టరీ వచ్చింది. ఫ్యాక్టరీ వచ్చి ఇంకొన్న కాడికి రైతుల ఆందోళనతోట ఇంకేం పనులు చెప్పలేదండి. ఎవరైనా పోయి పని చేసుకుంటారంటే ఇంటి దగ్గర నావనత్త పిల్లలతో ఉన్నాం. ఇంకా పిల్లలు వదిలేసి మేము వెళ్ళలేకపోతున్నాం. ఇంకెక్కడే అలా ఉండి ఉన్నట్టు అలాగ అటు ఇటు తిరగడం. రిఫైనరీ ఏర్పాటు పేరిట రైతుల నుంచి భూములు లాక్కుని వారికి ఎంతో కొంత పరిహారం అందిస్తున్న సర్కార్ గ్రామంలోని మిగతా వారిని విస్మరిస్తోంది. ఆదుకునేవారు లేక వారి కుటుంబాలు పస్తులతో ఉండాల్సిన దుస్థితి నెలకొంది.